అంటుంటారు కదా, మన హీరోలు ఏకంగా ప్లాన్ సి డి కూడా రెడీ చేసుకున్నారు. సింపుల్గా చెప్పాలంటే మీరు క్యూలో ఉన్నారు అంటున్నారు. ఒక్కొక్కరు ఒకరిద్దరు కాదు, ముగ్గురు నలుగురు, కొందరైతే ఏకంగా అర డజన్ మంది దర్శకుల్ని బ్యాకప్లో ఉంచారు. వాళ్ళ సినిమాలు సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు తెలియదు, కానీ బ్యాకప్ మాత్రం పీక్స్లో ఉంది. మరి ఏ హీరో ఎవరిని లైన్లో పెట్టారో ఎక్స్క్లూజివ్గా చూద్దామా? రాజమౌళితో సినిమా చేస్తున్నప్పుడు తెలియకుండానే భారీ గ్యాప్స్ కామన్. అందుకే ఆ తర్వాత వేగం పెంచేస్తుంటారు హీరోలు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే చేస్తున్నారు ఇప్పుడు. ముఖ్యంగా చరణ్ అయితే గేమ్ చేంజర్ సెట్స్ పై ఉన్నప్పుడే బుచ్చుబాబుతో పెద్దికి ఓకే చెప్పారు. ఇది సెట్స్ పై ఉండగానే సుకుమార్ సినిమాకు సై అనేశారు. 2026లోనే సుకుమార్ చరణ్ సినిమా పట్టాలెక్కనుంది. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మరోవైపు ఎన్టీఆర్ కూడా అంతే. RRR తర్వాత దేవరకు టైం తీసుకున్న తారక్ ఆ తర్వాత మాత్రం జోరు పెంచేశారు. గత ఏడాది వార్ 2తో వచ్చిన ఎన్టీఆర్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నారిప్పుడు. దీని తర్వాత కొరటాల శివ దేవర 2తో రెడీగా ఉన్నారు. అలాగే త్రివిక్రమ్, నెల్సన్ అంటూ తారక్ బ్యాకప్ పక్కగా ఉంది. ప్రభాస్ దూకుడు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈయన లిస్ట్లో 6 మంది దర్శకులున్నారు. ప్రస్తుతం ఫౌజీతో పాటు స్పిరిట్తో బిజీగా ఉన్న ప్రభాస్ నాగ్ అశ్విన్తో కల్కి 2ని ఏప్రిల్ 10 నుంచి పట్టాలెక్కించబోతున్నారు. ఇక ప్రశాంత్ నీల్తో సలార్ 2 లైన్లో ఉంది. వీళ్లు కాకుండా ప్రశాంత్ వర్మ, లోకేష్ కనకరాజ్ పేర్లు కూడా ప్రభాస్ దర్శకుల లిస్టులో వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ దర్శకుల లిస్టు చూస్తుంటే ఎవ్వరికైనా కళ్ళు బయర్లు గమ్మాల్సిందే. ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్న బన్నీ నెక్స్ట్ లోకేష్ కనకరాజ్తో ఓకే అనేశారు. ఈయన కోసం తెలుగు నుంచి బోయపాటి, సుకుమార్, త్రివిక్రమ్ వేచి చూస్తుంటే బాలీవుడ్ నుంచి ధురంధర్ ఫేమ్ ఆదిత్యధర్, సంజయ్ లీలా భన్సాలి కథలు సిద్ధం చేస్తున్నారు. మొత్తానికి మన స్టార్స్ బ్యాకప్ ప్లాన్ ఇలా ఉంది. బాక్సాఫీస్ దగ్గర మరోసారి షారుఖ్ ఖాన్ వర్సెస్ ప్రభాస్ యుద్ధం చూడబోతున్నామా? బిగ్గెస్ట్ థియరటికల్ వార్ కి మరోసారి తెరలేవనుందా? గతంలో ఓసారి డి అంటే డి అన్న ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ 2026లో సేమ్ సీన్ రిపీట్ చేయాలని చూస్తున్నారా? ఈసారి షారుఖ్ ప్రభాస్ తలపడబోయే ఆ సీజన్ ఏంటి? రేస్లో ఉన్న ఆ సినిమాలేంటి? సంక్రాంతికి రాజాసాబ్గా వచ్చిన ప్రభాస్ 2026లోనే మరొకసారి ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. కాకపోతే ప్రభాస్ రావాలనుకున్న టైంలోనే షారుఖ్ కూడా రానున్నారు. డిసెంబర్ 24న షారుఖ్ నటిస్తున్న కింగ్ విడుదల కానుండగా అదే సీజన్లో ప్రభాస్ ఫౌజీ రాబోతుందని తెలుస్తోంది. దసరా నుంచి ఈ సినిమా డిసెంబర్కి షిఫ్ట్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ షారుఖ్ ఫైట్ ఇదే ఫస్ట్ టైమేం కాదు. 2023 డిసెంబర్లో కూడా సలార్, డంకీ సినిమాలు ఒక్కరోజు గ్యాప్లోనే థియేటర్స్లోకి వచ్చి ఒకదానికొకటి గట్టి పోటీ ఇచ్చుకున్నాయి. అప్పట్లో ఈ క్లాష్ వల్ల రెండు సినిమాల కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం పట్టమే కాకుండా థియేటర్స్ కేటాయింపు విషయంలో కూడా నార్త్ సౌత్ ఇండస్ట్రీల మధ్య పెద్ద ఎత్తున వివాదం నడిచింది. అప్పుడు డంకీకి సౌత్లో థియేటర్స్ దొరక ఓపెనింగ్స్ తగ్గితే, నార్త్ ఇండియాలో షారుఖ్ డామినేషన్ వల్ల సలార్కు మల్టీప్లెక్స్ స్క్రీన్స్ దొరకక కలెక్షన్ల పరంగా దెబ్బపడింది. ఇప్పుడు మళ్లీ ఫౌజీ, కింగ్ ఒకేసారి వస్తే ఖచ్చితంగా పాత సీన్ రిపీట్ అవుతుంది. ఇద్దరు బడా హీరోల సినిమాలకి ఓపెనింగ్స్, థియేటర్ల కౌంట్ పరంగా నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. ఫౌజీ సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ కాగా, కింగ్ పూర్తిగా పవర్ఫుల్ అండర్ వరల్డ్ మాఫియా కథగా రాబోతోంది. రెండు డిఫరెంట్ జోనర్స్. ఒకవేళ నిజంగా ఈ రెండు పాన్ ఇండియన్ సినిమాలు ఒకేసారి బరిలోకి దిగితే మాత్రం ఈ క్లాష్ ఎపిక్ క్లాష్ అవుతుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. చూడాలింకా ఏం జరగబోతుందో. ఏప్రిల్ ఏం చేస్తుందో? కళ తప్పిన బాక్సాఫీస్ దగ్గర మళ్ళీ మ్యాజిక్ జరుగుతుందా? ఇండస్ట్రీలో ఇదే టాపిక్ నడుస్తోంది ఇప్పుడు. అప్పుడెప్పుడో సంక్రాంతికి చూసాం థియేటర్స్ దగ్గర సందడి. మళ్ళీ దురంధర్ 2 పుణ్యమా అని కాస్త కనిపించింది. మరి తెలుగు సినిమాకి పునర్వైభవం ఎప్పుడు? ఏప్రిల్లో అయినా బాక్సాఫీస్ కలకలలాడుతుందా? చాలా రోజుల తర్వాత థియేటర్స్ దగ్గర కాస్త కళ కనిపిస్తోంది. దానికి కారణం ఈ వారం విడుదలైన బైకర్, రాకాస సినిమాలే. రెండింటికి ప్రీమియర్స్ నుంచే టాక్ బాగుండడంతో ఈ వీకెండ్ ఆడియన్స్ కి కాస్త ఎంటర్టైన్మెంట్ దొరికేలా కనిపిస్తోంది. ఇదే జోరు ఏప్రిల్ అంతా సాగుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఏప్రిల్లో చాలా సినిమాలు వస్తున్నాయి. అడవిశేష్ నటిస్తున్న డెకాయిట్ ఏప్రిల్ 10న డేట్ లాక్ చేసుకుంది. ఈ సినిమా కోసం బాగానే కష్టపడుతున్నారు శేష్. తొలిసారి కమర్షియల్ హీరోగా మారి డాన్సులు కూడా చేశారు. అలాగే హ్యాట్రిక్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న LIK సైతం ఏప్రిల్ 10నే విడుదల
కానుంది. విఘ్నేష్ శివన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నిఖిల్ స్వయంభూ సైతం ఏప్రిల్లోనే విడుదల కానుంది. దీనిపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఏప్రిల్ 10 అని డేట్ చెప్పారు, కానీ చూస్తుంటే వాయిదా పడేలా కనిపిస్తోంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ది పెద్ది సినిమా సైతం ఏప్రిల్ 30నే రానుందని చరణ్ మళ్లీ చెప్తున్నారు. ఈ లెక్కన సమ్మర్ బాక్సాఫీస్ మోత మోగడానికి కావలసినంత సౌండ్ ఏప్రిల్లోనే ఉంది. అవి బాక్సాఫీస్ దగ్గర పేరడమే తరువాయి. ఒకప్పుడు రొటీన్ ఫైట్లు డ్యూయెట్లతో సరిపెట్టుకున్న మన హీరోలు ఇప్పుడు రూట్ మార్చి సస్పెన్స్ అడ్వెంచర్తో కూడిన మిస్టికల్ వరల్డ్లో అడుగు పెట్టబోతున్నారు. పురాతన రహస్యాలు ఛేదించడానికి, కొత్త ప్రపంచాల్ని ఆవిష్కరించడానికి మన స్టార్స్ అంతా సరికొత్త థ్రిల్లర్ బాట పట్టారు. మెగాస్టార్ టు సుప్రీం హీరో వరకు అందరిది అదే దారి. మరి ఆ దారిలోని కథలేంటో చూద్దామా? టాలీవుడ్ లో మిస్టికల్ మిస్టరీస్ ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు. దర్శకులు కూడా అలాంటి కథలే రాస్తున్నారు. విరూపాక్షతో సంచలనం సృష్టించిన కార్తిక్ దండు, నాగ చైతన్యతో చేస్తున్న వృషకర్మ పూర్తిగా మిస్టికల్ థ్రిల్లర్. ఈ సినిమా కథలో దేవుడి చుట్టూ తిరిగే అంశాలే ఉంటాయి. చైతు ఈ సినిమాలో అన్వేషకుడుగా కనిపించబోతున్నారు. సాయి ధరమ్ తేజ్ కూడా ట్రెండ్ కి తగ్గట్లుగా కాఫేమ్ సుజీత్ సందీప్ దర్శకత్వంతో చేతులు కలిపాడు. ఇది కూడా మైండ్ బ్లాక్ అయ్యే మిస్టికల్ థ్రిల్లర్ అని పోస్టర్ చూస్తుంటేనే అర్థమైపోతోంది. ఇందులో తేజు ఒక డీప్ మిస్టరీని ఛేదించి కొత్త విషయాలు కనుక్కునే ఇంటెన్స్ ఫ్యాంటసీ రోల్లో ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేయబోతున్నాడని తెలుస్తోంది. చిరంజీవి విశ్వంభర సైతం సోషియో ఫ్యాంటసీకి మైథాలజీ టచ్ యాడ్ చేసిన భారీ మిస్టికల్ అడ్వెంచర్ గా తెరకెక్కుతోంది. 7 లోకాలని దాటుకుంటూ వెళ్లి విశ్వ రహస్యాలను ఛేదించే యోధుడిగా మెగాస్టార్ చేయబోయే ప్రయాణం ఖచ్చితంగా సరికొత్త విజువల్ వండర్ గా ఉండబోతుందంటున్నారు మేకర్స్. త్వరలోనే సినిమా విడుదల కాబోతోంది. రామ్ చరణ్ నిర్మాణంలో నిఖిల్ హీరోగా వస్తున్న ది ఇండియా హౌస్ కూడా ఇదే తరహా థ్రిల్లర్ జోనరాలో వస్తోంది. స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ జీవితం ఆధారంగా వస్తున్న ఈ హిస్టారికల్ థ్రిల్లర్లో నిఖిల్ చేయబోయే అన్వేషణ ఆడియన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉండబోతోందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. రాజమౌళి సెట్ చేసిన విజువల్ స్టాండర్డ్స్ పౌరాణిక చారిత్రక సినిమాలు తీసే దర్శకులకి అతిపెద్ద సవాల్గా మారాయి. ఇప్పుడు కంటెంట్ ఎంత బలంగా ఉన్నా సరే జక్కన్న రేంజ్ విజువల్స్ లేకపోతే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయని పరిస్థితి. ఈ క్రమంలోనే వారణాసి కంటే ముందొస్తున్న రామాయణ సినిమాపై జక్కన్న ఎఫెక్ట్ ఎంతవరకు ఉండబోతోంది? బాహుబలి, RRR సినిమాలతో ఇండియన్ సినిమా రేంజ్ అమాంతం పెంచేశారు రాజమౌళి. ఆయన మేకింగ్, విజువల్స్ అన్నీ టాప్లో ఉండేసరికి మిగిలిన దర్శకులు ఆ స్థాయి అందుకోవడంలో కాస్త తడబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి కంటే ముందే రామాయణ పార్ట్ 1 వస్తుండడం ఆ సినిమాకి అతిపెద్ద అడ్వాంటేజ్గా మారనుందనే చర్చ మొదలైంది. వారణాసిలోనూ రాముడి నేపథ్యం ఉంది. పైగా మహేష్ రాముడిగా నటిస్తున్నారు. అదొచ్చినప్పుడు ఖచ్చితంగా రామాయణతో పోలికలు కూడా మొదలవుతాయి. పౌరాణిక సినిమాలకు కేవలం కథ, ఎమోషన్స్ కాదు, రాజమౌళి స్థాయిలో గ్రాండియర్గా ఉండాలని ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. అందుకే మైథలాజీ కథలని టచ్ చేసే దర్శకులు ప్రీ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ కోసం ఎక్కువ టైం ఇవ్వాల్సిందే. కల్కి విషయంలో నాగశ్విన్ ఇదే చేస్తున్నారు. ఇప్పుడు విఎఫ్ఎక్స్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఆ బ్యాండ్ మామూలుగా ఉండదని గతంలో కొన్ని సినిమాలు నిరూపించాయి. మైథలాజీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రీ ప్రొడక్షన్తో పాటు విజువల్స్ కూడా అత్యున్నతంగా ఉండాల్సిందే. రామాయణ విషయంలో మేకర్స్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. పార్ట్ 1 వారణాసి కంటే ముందొచ్చినా రామాయణ పార్ట్ 2 మాత్రం ఆఫ్టర్ వారణాసి విడుదల కానుంది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీలో దురంధర్ 2 ప్లేస్ ఎక్కడ? కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ సినిమా టాప్ 3తో సరిపెట్టుకుంటుందా, లేదంటే అగ్రపీఠం వైపు అడుగులు వేస్తుందా? రెండో వీకెండ్ దాటిన తర్వాత దురంధర్ 2 దూకుడు ఎలా సాగుతుంది? బాహుబలి 2, పుష్ప 2 రికార్డులు సేఫేనా కాదా? ఇండస్ట్రీ హిట్గా నిలిచే అవకాశాలు దురంధర్ 2కి ఉన్నాయా? బాక్సాఫీస్ దగ్గర దురంధర్ 2 కలెక్షన్స్ విధ్వంసం ఏ రేంజ్ లో ఉందంటే, ఇండియాలో ఫస్ట్ టైం కేవలం హిందీ వర్షన్ ద్వారానే 900 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. 14 రోజుల్లోనే ఏకంగా 1460 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది ఈ మూవీ. ఇప్పటికీ రోజుకు కనీసం 25 కోట్ల వరకు వసూలు చేస్తోంది చిత్రం. దంగల్, చైనా కలెక్షన్స్ ను పక్కన పెడితే ఇప్పటి వరకు బాహుబలి 2, పుష్ప 2 మాత్రమే 1400 కోట్ల క్లబ్ లో ఉండగా, ఇప్పుడు ఆ ఎలైట్ లిస్ట్ లో దురంధర్ 2 అత్యంత వేగంగా చేరిపోయింది. పుష్ప 2 ఫుల్ రన్ 1700 కోట్ల దగ్గర క్లోజ్ అవ్వగా, ప్రస్తుతం దురంధర్ 2 ఉన్న ఆక్యుపెన్సీ చూస్తూ ఉంటే మరో వారం రోజుల్లోనే ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి టాప్ 2కి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ పై తిరుగులేని జెండా పట్టిన బాహుబలి 2 ఇప్పటికీ 1800 కోట్లతో ఆల్ టైమ్ నంబర్ 1 గా సాగుతోంది. అయితే దురంధర్ 2 హిందీ మార్కెట్లో చూపిస్తోన్న సాలిడ్ హోల్డ్ చూస్తూ ఉంటే
ఫుల్ రన్లో ఆ సింహాసనాన్ని కూడా ఖచ్చితంగా కదిలించే అవకాశం లేకపోలేదు. కానీ అదేమంత సులభమైతే కాదు. మూడో వీకెండ్లో కూడా థియేటర్స్లో ఈ రేంజ్ ఆక్యుపెన్సీ కొనసాగితే మాత్రం ఫుల్ రన్ ముగిసేసరికి దురంధర్ 2 ఖచ్చితంగా 1800 కోట్ల మార్క్ను క్రాస్ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే పుష్ప 2, బాహుబలి 2 రికార్డ్స్ను పక్కకు నెట్టి ఇండియన్ సినిమా హిస్టరీలోనే హైయెస్ట్ గ్రాసర్గా టాప్ 1 ప్లేస్ను దక్కించుకుని దురంధర్ 2 కొత్త చరిత్ర లిఖించడం ఖాయం. మరి అది జరిగేనా? సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరొక ఈటీ ఎక్స్క్లూజివ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.